నీలంపల్లి సార్ ఇక్కడ వీరియాకి వచ్చినాము. ఇక్కడ నిన్నటింటి వచ్చినా కానీ వీరియా లేదంటున్నారు. మేము కావాలని మేము వాళ్ళు లేదని లేదు. ఉండేది 23 ప్యాకెట్లు ఉన్నాయి కానీ తలాకి ఒకటి ఇవ్వండి అన్నా కానీ అసలుకి ఏ సమాధానం చెప్పలేదు. మేమంతా ఇక్కడే ఇస్తారని ఇంకా కాసుకొనే ఉన్నాము. వీళ్ళు చూస్తే ఇంకా స్టాక్ లేదు ఇచ్చే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు. కానీ మా రైతుల సమస్య ఆదుకుండే వాళ్ళు ఎక్కడి కానీ లేరు. మేము నీలంపల్లి నుండి వచ్చినాము. అసలుకి నిన్నటింటి తిరుగుతానే కానీ ఈయడం లేదు. ఇప్పుడు మాకు యూరియా కావాలి. మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాము. ఎన్ని గంటలకు వచ్చినారమ్మా? మేము పొద్దున్నే 7:30కి వచ్చినాము. ఆప్తాడు మండలం ఎర్రగుంట. యూరియా కోసం 3 రోజులు అవుతుంది రాబట్టి 3 రోజుల నుండి దొరకలేదు. మరి మేము ఏం చేయలేదు, దిక్కు చేయలేదు. మీరే న్యాయం చేయాలి మాకు. యూరియా కావాలంటే పాస్బుక్ అడుగుతున్నారు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. అది ఒక బస్తా ఇస్తాను, ఒక బస్తా ఎక్కడ వెళ్ళిపోయింది దాన్ని తెచ్చింది. ఇంతకుముందు అంతా ఆధార్ కార్డుకే ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ పాస్బుక్ కావాలి. ఇంతకుముందు 3 ఇచ్చినారు, ఇప్పుడు 1 ఇచ్చేది కూడా బరువు లేవు. మాకు 10 ప్యాకెట్లు కావాలా. ఎకరా ఆధార్ కార్డుకి వచ్చి 3 ఎన్ని ఎకరాలను మాకు సంబంధం లేదంటారు. అది ఎక్కడ చాలదు, మాకు ఎక్కువ కావాలని. కనీసం 3 రోజులు వస్తే 3 మూటలు దొరకలేదు. ఎక్కడ ఎవరిని అడగలదు మేము. అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా వర్షాలు పడుతున్న రైతులకు సంబంధించినటువంటి ఏది అవసరమైనటువంటి యూరియాకు సంబంధించి వేలాది మంది రైతులు జిల్లా ఆఫీసులకు చుట్టూ అదేవిధంగా మండల కేంద్రాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. యూరియా కోసం గంటల తరబడి రోజుల తరబడి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి DCMS దగ్గర కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. నిన్న రైతులు వరుసగా ఉదయం నుంచి తెల్లవారుజామున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలబడితే కనీసం యూరియాకు సంబంధించిన 2 బస్తాలు కూడా ఇవ్వకోకుండా రైతులు నిరుత్సాహపరిచి స్టాక్ లేదా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. మళ్ళీ మనం చూస్తున్న సోములతోటికి సంబంధించిన రైతు ఆదినారాయణ 25 రోజులు వరి వేసినటువంటి పరిస్థితి. వరి వేసినంటే ఇప్పుడు యూరియా వేయాల్సిన అవసరం ఉంది పెరగాలంటే. అతనికి అవసరమైన యూరియా కోసం గత 2-3 రోజులుగా తిరుగుతున్నాడు. ఇక్కడ DCMS దగ్గరికి వస్తే స్టాక్ లేదని చెప్తున్న పరిస్థితి. మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా అవసరమైనటువంటి నిల్వ ఉంది, 3500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఇప్పటికే అందుబాటులో రైతులకు ఉంచడానికి చెప్తున్నారు. మళ్ళీ నిన్న ఈరోజు జిల్లా కేంద్రంలోనే యూరియా లేదని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తుంటే జిల్లా కలెక్టర్ గారు 4 కిలోమీటర్ల దూరం, ఇక్కడ కనీసం 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. జిల్లా కేంద్రంలోనూ ఈ పరిస్థితి జరుగుతుంది. మళ్ళీ ఎందుకు DCMS దగ్గరకు వచ్చి రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. బయట ఎక్కడుంది యూరియా అని కాదు, బయట ఉన్నటువంటి యూరియా ఏమంటే 268 రూపాయలు ఉన్న మా ధర ఏదైతే ఉందో దానికి అదనంగా 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి బయట అమ్ముతున్న పరిస్థితి, పత్రికల్లో వస్తుంది, మీడియాలో వస్తున్న పరిస్థితి. కానీ వ్యవసాయ అధికారుల మీద దాని మీద చర్యలు తీసుకోకుండా ఉన్న పరిస్థితి. అక్కడక్కడ అక్రమ నిల్వలు చేసినా అని చెప్పేసి కూడా తెలిసిన పరిస్థితి. వాటన్నిటిపైన చర్యలు తీసుకొని తక్షణం నిన్న ఈరోజు DCMS దగ్గర వెయిట్ చేసినట్టు రైతాంగానికి అవసరమైన యూరియా ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాం. లేకపోతే రేపు తక్షణమైన యూరియా రైతులకు అందించకపోతే రేపు జిల్లా వ్యాప్తంగా కూడా రైతు సంఘ ఆందోళన సిద్ధం అవుతాం. రైతులు రోడ్డుకి ఆందోళనకు సిద్ధం కాకుండా అవసరమైన యూరియా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది వాస్తవంగా చూస్తే జిల్లా సరిహద్దుల ప్రాంతాల్లో మాత్రం అక్రమ నిల్వలు చేసుకున్నట్ల అధికారులు కూడా అక్కడక్కడ చెప్తున్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకొని ఎక్కడైతే అక్రమ నిల్వలు చేసినారో అట్లాంటి వాళ్ళ మీద చర్యలు నిల్వలకు సంబంధించి సీజ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన యూరియా ఎక్కడ కూడా అట్లాంటి దాడులు చేసి యూరియా పట్టుకునే పరిస్థితి లేదు. మళ్ళీ 29,319 మెట్రిక్ టన్నులు అవసరమని చెప్పేసి అధికారులు అంచనా వేసి ఇప్పటివరకు 26,000 మెట్రిక్ టన్నులు ఇచ్చినామని చెప్తున్నారు. ఇంకా 3,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్తున్నారు. మళ్ళీ వచ్చినటువంటి యూరియా ఎక్కడ పోయింది? రైతులకు సంబంధించినటువంటి నిన్న ఎల్లనూరు, తాడిపత్రి అనేక ప్రాంతాల్లో, మన రాయదుర్గం, కనేకల్లు, బొమ్మనాలు, డీరేల ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం ఆందోళన చేసిన పరిస్థితి. మళ్ళీ వచ్చినటువంటి యూరియా అవసరమైన యూరియా రైతులకు అందుకోకుండా బయట ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. లేదా బయట అక్రమంగా పోతుంటే వ్యవసాయ అధికారులు కానీ, ఇక్కడ పోలీసు యంత్రాంగం కానీ, వ్యవసాయ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు రైతులకు అవసరమైన యూరియా అందించుకోకుండా ఇప్పుడు దాడులు చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ గత వారం 10 రోజులుగా ఆందోళన చేస్తుంటే ఏమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్గా అవసరమైనటువంటి యూరియా జిల్లా తెప్పించి రైతులకు అందించాలా. ఇప్పుడు జిల్లాలో 3,519 మెట్రిక్ టన్నులు ఉందని చెప్పినారు. ఆ యూరియా రైతులకు తక్షణం అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.